సంక్రాంతి సీజన్ నుంచి స్టార్ట్ అయిన ఈ బాక్స్ ఆఫీస్ రన్ ఇంకా ఆగేలా కనిపించడం లేదు. రోజు రోజుకి కొత్త సినిమాలు వస్తున్నా కూడా థియేటర్లలో తన స్ట్రాంగ్ హోల్డ్ని కొనసాగిస్తున్న సినిమా మన శంకర్ వరప్రసాద్ మారు. ఇప్పుడు సినిమా 25వ రోజు రన్లోకి ఎంటర్ అయ్యేసరికి సాధారణంగా ఏ సినిమాకైనా కలెక్షన్స్ భారీగా పడిపోవాలి. కానీ ఇక్కడి పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. మూడో వారానికి వచ్చినా కూడా ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ తగ్గకపోవడం ఈ మూవీకి అతి పెద్ద ప్లస్ అయింది. 24వ రోజు వరకు వచ్చిన ట్రెండ్ చూస్తే వర్కింగ్ డేస్లో కొంచెం స్లో అయినా వీకెండ్ దగ్గర పడుతుంటే మళ్లీ బూస్ట్ అవుతోంది. అదే ప్యాటర్న్ 25వ రోజును కూడా కనిపించింది. ముఖ్యంగా మ్యాట్నీ మరియు ఈవినింగ్ షోలకి ఫ్యామిలీస్ రీ ఎంట్రీ ఇవ్వడంతో థియేటర్లలో ఆక్యుపెన్సీ అంచనాలకు మించి పెరిగింది. చాలా సెంటర్లలో ఇప్పటికే సినిమా చూసిన వాళ్లే మళ్లీ ఫ్రెండ్స్ లేదా రిలేటివ్స్తో రిపీట్గా వెళ్తుండటం గమనించాల్సిన విషయం. ట్రేడ్ అంచనాల ప్రకారం 25వ రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్గా దాదాపు 4.2 నుంచి 5 కోట్ల మధ్య గ్రాస్ రాబట్టినట్టు సమాచారం. వర్కింగ్ డేకి ఇది చాలా స్ట్రాంగ్ నంబర్ అని చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపు 2.6 నుంచి 3 కోట్ల వరకు గ్రాస్ వచ్చిందని చెబుతున్నారు. నైజాం ఏరియాలో ఇప్పటికీ మెయిన్ మల్టీప్లెక్స్లలో మంచి హోల్డ్ కనిపిస్తోంది. సింగిల్ స్క్రీన్స్లో ఫ్యామిలీ రష్ తగ్గినా ఈవినింగ్ షోలు మాత్రం స్టడీగా కొనసాగుతున్నాయి. సీడెడ్ ప్రాంతంలో మాస్ సినిమాలు పోటీగా ఉన్నా కూడా ఈ సినిమా పూర్తిగా డ్రాప్ అవ్వలేదు. అక్కడ 25వ రోజు సుమారు 35 నుంచి 40 లక్షల వరకు గ్రాస్ వచ్చింది. ఆంధ్ర ఏరియాల్లో గోదావరి జిల్లాలు, గుంటూరు, కృష్ణా బెల్టులలో ఫ్యామిలీ ఆడియన్స్ కారణంగా ఇంకా మంచి కలెక్షన్స్ కొనసాగుతున్నాయి. అక్కడ దాదాపు 90 లక్షల నుంచి 1.1 కోట్ల మధ్య నంబర్ నమోదైంది. ఓవర్సీస్ మార్కెట్ కూడా పూర్తిగా ముగిసిపోలేదు. యూఎస్లో వీకెండ్ తర్వాత డ్రాప్ అయినా వీకెండ్ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవుతుండటంతో లిమిటెడ్ షోలతో రన్ కొనసాగుతోంది. 25వ రోజు అక్కడ సుమారు $70,000 వరకు గ్రాస్ వచ్చినట్టు ట్రేడ్ సర్కిల్స్ చెబుతున్నాయి. మొత్తంగా ఓవర్సీస్ నుంచి సుమారు 55 నుంచి 60 లక్షల రూపాయల రేంజ్ వచ్చింది. ఇలా అన్ని ఏరియాలు కలిపి సినిమా మొత్తం 25 రోజుల వరకు వరల్డ్ వైడ్ గ్రాస్ దాదాపు 390 కోట్ల మార్కుకి దగ్గరగా చేరింది అని అంచనా. షేర్ పరంగా చూసుకుంటే ఇప్పటికే భారీ లాభాల్లోకి వెళ్లిపోయిన సినిమా ఇప్పుడు వచ్చే ప్రతి రూపాయి ఎగ్జిబిటర్లు మరియు డిస్ట్రిబ్యూటర్లకి బోనస్లా మారింది. మూడో వారానికి కూడా ఈ స్థాయి స్టడీ రన్ రావడం చాలా అరుదు. ఈ స్థిరత్వానికి ప్రధాన కారణం కంటెంట్ రిపీట్ వాల్యూ. మాస్ ఎలిమెంట్స్ మాత్రమే ఉంటే సినిమా రెండో వారానికే ఆగిపోయేది. కానీ ఫ్యామిలీ ఎమోషన్స్ మరియు కామెడీ కలయిక వల్ల పెద్దవాళ్లు, మహిళలు మళ్లీ థియేటర్కి వస్తున్నారు. సాయంత్రం షోలలో ఫ్యామిలీ ఆడియన్స్ శాతం ఇంకా ఎక్కువగా ఉండటం థియేటర్ ఓనర్స్ చెబుతున్న విషయం. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే పోటీ సినిమాలు రిలీజ్ అయినా కూడా స్క్రీన్ కౌంట్ పూర్తిగా తగ్గిపోలేదు. ఎందుకంటే ఈ సినిమా ఇంకా కన్సిస్టెంట్ రన్ ఇవ్వడంతో థియేటర్ ఓనర్లు షోలు కొనసాగిస్తున్నారు. చాలా చోట్ల కొత్త సినిమాలు మారినా ఈ మూవీకి కనీసం 2 షోలు మాత్రం కొనసాగుతున్నాయి. అదే దీని లాంగ్ రన్కి కారణం. ట్రేడ్ విశ్లేషకుల ప్రకారం వచ్చే వీకెండ్లో మళ్లీ జంప్ వచ్చే అవకాశముంది. అప్పుడు రోజుకు 6 నుంచి 7 కోట్ల వరకు గ్రాస్ రావచ్చు అని అంచనా. అదే జరిగితే సినిమా 400 కోట్ల గ్రాస్ మార్కుని చాలా ఈజీగా దాటేస్తుంది. ఇప్పటి ట్రెండ్ చూస్తుంటే ఫైనల్ రన్ ముగిసే సమయానికి 420 నుంచి 450 కోట్ల మధ్య క్లోజ్ అయ్యే అవకాశముందని చెబుతున్నారు. 25వ రోజు కలెక్షన్లు స్పష్టంగా ఒక విషయం చెబుతున్నాయి. పెద్ద ఓపెనింగ్స్ మాత్రమే కాదు, స్టెడీ రన్ కూడా సినిమా విజయానికి అసలు కొలమానం. మొదటి రోజు భారీగా ఓపెన్ అయ్యే సినిమాలు చాలానే ఉంటాయి. కానీ మూడో వారంలో కూడా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం మాత్రం అరుదు. ఆ అరుదైన లాంగ్ రన్ కేటగిరీలోకి ఈ సినిమా వెళ్లిపోయింది. మొత్తానికి 25వ రోజు బాక్సాఫీస్ రిపోర్ట్ చూసి చెప్పొచ్చు, ఇది సాధారణ హిట్ కాదు, పూర్తిస్థాయి లాంగ్ రన్ బ్లాక్ బస్టర్ ట్రాక్. కొత్త రిలీజులు వచ్చినా కూడా ఈ సినిమా థియేటర్లలో తన స్థానం నిలబెట్టుకుంటోంది. ఇక వచ్చే రోజుల్లో 400 కోట్ల మైలురాయిని దాటిన తర్వాత ఇంకెన్ని రికార్డులు క్రాస్ చేస్తుందో చూడాలి. ప్రేక్షకుల సపోర్ట్ ఇలా కొనసాగితే ఇంకొన్ని రోజులు బాక్సాఫీస్ మీద ఇదే హవా కొనసాగే అవకాశం